సుమన్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీ థెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా ఏ వయసు వారికైనా స్త్రీ పురుష భేదం లేకుండా నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మరి మోకాళ్ళ నొప్పులు ఎందువల్ల వస్తున్నాయి, రావడానికి గల కారణాలు ఏంటి, మరి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఉండడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా, ఇలాంటి విషయాలన్నింటినీ కూలంకుషంగా సవివరంగా తెలుసుకుందాం. అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అంటే, వయసు రీత్యా ఇంతకు పూర్వం 60, 40, 50, 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 40, 50 ఇయర్స్ పిల్లలకు కూడా, 50 ఇయర్స్ ఓల్డ్ ఉన్న వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కారణాలు ఏంటి, అసలు అంత చిన్న వయసులో ఎందుకు వస్తున్నాయి అని చూస్తే, బాల్య దశలో మనం చేసినటువంటి తప్పులు అని చెప్పచ్చు. ఏంటి అంటే, చిన్న పిల్లలకి 5, 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు స్కూల్ ఏజ్లో, ప్రైమరీ స్కూల్ ఏజ్లో వాళ్ళ వయసుకు మించిన భారం స్కూల్ బ్యాగ్స్ రూపంలో పుస్తకాలు వీపు పైన పెట్టేసి, చేతిలో ఒక టిఫిన్ క్యారేజ్ పెట్టి, ఇంకో చేతిలో ఇంకేదో నీళ్లు పాలు లాంటివి బట్టి క్యారేజ్ పట్టుకొని 2, 3 ఫ్లోర్స్కి వెళ్ళిపోతుంటారు పిల్లలు. అదంతా కూడా సర్వైకల్ స్పాండిలోసిస్, స్పైన్ పైన, మెడ పైన బరువు పడుతుంది. మెడ బరువు తీసుకోగా మిగిలింది నడుం పైన, మోకాళ్ళ పైన బరువు పడుతుంది. అదంతా కూడా అప్పుడేం తెలియదు, వయసులో ఉంటాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏమాత్రం తెలియదు. కానీ భవిష్యత్తులో అంటే ఒక 50 ఏళ్ళు వచ్చాక వాటి తాలూకు పరిణామం కనిపిస్తూ ఉంటుంది. అదే ప్రధాన కారణం. కాబట్టి ఇప్పుడైనా ఈ వీడియోను వీక్షించి తల్లిదండ్రులు తమ పిల్లల్ని సరైనటువంటి పద్ధతుల్లో పెంచుతారని ఆశిస్తున్నాం. ఏంటంటే, తక్కువ బరువు కలిగినట్లు, లేదా బరువు వారి చేత మోపించకుండా ఎలాగలాగా స్కూల్ వద్దకు మీరే తీసుకెళ్ళడము, లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి స్కూళ్ళలో వేయడము చేసినట్లయితే వీటికి పరిష్కారం లభిస్తుంది. అంటే భవిష్యత్తులో వారికి మోకాళ్ళ నొప్పులు లేదా నడుం నొప్పులు రాకుండా కాపాడుకునే అవకాశం మీ చేతుల్లో ఉంది. ఇకపోతే మరి తర్వాత కాలంలో ఎలా వస్తున్నాయి అంటే, మనం తీసుకునేటటువంటి పోషకాహార లోపం, దాని తర్వాత ఆహార లోపం. ఏదో ఒకటి తిన్నామా అంటే తినడం అని, టిఫిన్ చేయండి అంటే టిఫిన్ చేయట్లేదు. ఈ రోజుల్లో ఇంట్లో ఎవరు చేయట్లేదు. పిల్లలు రెడీ ఉన్నప్పటికీ బయటకు ఎక్కడికో వెళ్ళిపోయి తినడం, లేదా ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనో ఏ నూడిల్స్ ఏవో తినడం, లేదా ఏ పిజ్జానో బర్గర్స్ తినడం, ఏ ఫ్రైడ్ రైస్ తినడం, బయట టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేయడం, ఇలాంటివి చేస్తున్నారు. అదంతా కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహారం కాదు. కాబట్టి బయట దొరికేటటువంటి ఆహార పదార్థాలు తినకూడదు. అవన్నిట్లో ఎక్కడైనా కూడా పోషక విలువలు లోపించి ఉన్నాయి. అంతేకాకుండా విషాహారంగా మారిపోయి ఉంటుంది. కాబట్టి మనకి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తుంటాయి. కాబట్టి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించే ఆహారం తినకూడదు, జంక్ ఫుడ్స్ అస్సలు తినకూడదు. అలాగే కూల్ డ్రింక్స్, ఎలాంటి కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఇక కూరగాయల విషయాల్లో వచ్చినట్లయితే అన్ని రకాల కూరలు తినండి, ఒక పన్నీర్ తప్ప మిగతా అన్ని కూరగాయలు తినండి. అలాగే నాన్ వెజిటేరియన్ వచ్చినట్లయితే మటన్, ఎండు చేపలు, పీతలు తినకూడదు. ఇవి పూర్తిగా మానివేయండి. ఏ మనిషి అయినా తినకూడదు. అలా దాంతోపాటుగా మరి ఇంకా ఏం తినకూడదు, ఫ్రిడ్జ్లో నిల్వ చేసినటువంటి ఆహార పదార్థాలు ఈరోజు రేపటి తినడం, రేపటి ఈ రోజుల ఉదయం సాయంత్రం చల్లపరుచుకొని తినడం, ఇలాంటివి చేయకూడదు. ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన ఆహారాన్ని మళ్ళీ వేడి చేసి తినడం అత్యంత ప్రమాదకరం. అలాగే వంట నూనెలో, ప్రశస్తమైన వంట నూనెలు, వేరుశనగ లేదా నువ్వుల నూనె మాత్రమే వంటల్లో వాడండి. అది కూడా ప్రధాన కారణం. ప్రతి వాళ్ళకి కాల్షియం అవసరం. ఈ రోజుల్లో ఎవరిని అడిగినా కాల్షియం డిఫిషియన్సీ అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే, చిన్నతనంలోనే మనం సరిపోయినటువంటి ఆహారం ఇవ్వలేదు పిల్లలకి, పోషకాహార లోపంతో బాధపడుతున్నారు పిల్లలందరూ. అలాగే పెద్దవాళ్ళు కూడా 40, 50 ఏళ్ళ తర్వాత రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం, వాళ్ళకు కాల్షియం కావాలి. మరి ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది అని చూస్తే, మంచి ఆహారం, కాల్షియం ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? పాలు తినండి, గుడ్లు తినండి, పండ్లు తినండి, మంచి పళ్ళు తినండి. అలా చేస్తూ ఉంటే కాల్షియం మనకి ఉనగూరుతుంది. ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు పాలు తాగండి తప్పనిసరిగా.
ఈ రోజుల్లో పిల్లలు పాలు తాగట్లేదు, పెద్దవాళ్ళు ఇవ్వడం లేదు, ఇక్కడికే పని తప్పిపోయిందని. అలా ఆ విధంగా కాల్షియం డెఫిషియన్సీ పిల్లల్లో పెద్దలలో పెరిగిపోతుంది. మరి అన్ని రకాల కూరలు వేట్లలో కాల్షియం ఉంటుంది చూద్దాం. ఇక్కడ వేట్లలో ఉంటుంది. టమాటోలు, పాలకూరలు, అన్ని రకాల ఆకుకూరలు ఇవి బాగా తినండి. అలాగే ఆలుగడ్డలు, బంగాళదుంపల్లో కూడా మెగ్నీషియం బోన్ డెన్సిటీ పెరిగేలాగా చేస్తుంది. అందరు నొప్పి అనగానే బంగాళదుంపలు, వంకాయలు మానేస్తుంటారు. మానేయకూడదు, అన్నీ తినండి. అతి తక్కువ ఏజ్లో మోకాళ్ళ నొప్పి వస్తుంది అనుకున్నాం. ఎలా వస్తుంది? మోకాళ్ళు వెనుక కండరం పట్టేయడం, నరం పట్టేయడం, కొన్ని సందర్భాల్లో కీలు ఇలా కదులుతూ ఉంటే చప్పుడు రావడం, కిరికిరిమని సౌండ్ రావడం, కాలు కదపలేకపోవడం, ఇలాంటివి సంభవిస్తున్నాయి. ఎందువల్ల అంటే ఎముకలు అరుగుదల, ఆర్థరైటిస్ లాంటి కీళ్ళ నొప్పులు మొదలవుతున్నాయి. కారణాలు ఏంటి అంటే ఇందాక చెప్పినటువంటి పోషక విలువలు లేని ఆహారం తినడం వల్ల వస్తుంది. కాబట్టి సరైనటువంటి ఆహారాన్ని తీసుకోండి, సరైన సమయాల్లో తీసుకోండి. అలా తీసుకుంటే కొంతవరకు మోకాళ్ళ నొప్పులు రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకా ప్రధానంగా చూస్తే ఎక్కడైనా ఫ్లోర్స్, ఈ రోజుల్లో పట్టణాల్లో, పల్లెల్లో ఎక్కడైనా కూడా 1, 2 ఫ్లోర్స్, 2 ఫ్లోర్స్, 3 ఫ్లోర్స్, 4, 5 అంతస్తులు, 10 అంతస్తుల పైన ఆఫీసెస్ ఉంటున్నాయి. మరి ఆఫీస్లోకి వెళ్ళాలి లేదా మనం ఇంట్లో వెళ్ళాలన్నా 2 ఫ్లోర్స్, 3 ఫ్లోర్స్ ఉండడం జరుగుతుంది. లిఫ్ట్ లేని ప్రదేశంలో ఎలా ఎక్కడం, ఎలా దిగడం? మంచి వయసులో ఉన్నప్పుడు 25, 30 ఏళ్లలో ఉన్నప్పుడు గబగబా ఎక్కడం దిగడం చేస్తున్నాం. కానీ అలా అసలు చేయకూడదు. పక్కన పారాఫిట్ వాల్ పట్టుకొని మెల్లిగా ఒక్కొక్క మెట్టు చొప్పున దిగుతూ ఉండాలి, ఒక్కొక్క మెట్టు చొప్పున పైకి ఎక్కుతూ ఉండాలి. అది మనని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. మన యొక్క మోకాళ్ళు, ఎముకల లైఫ్ టైం, జీవితకాలం పెరుగుతుంది. 50 ఏళ్ళ తర్వాత రావాల్సినటువంటి మోకాళ్ళ నొప్పులు 60, 70 ఏళ్ళ తర్వాత వస్తాయి. ఇలా మనం కాపాడుకుంటే 20, 30 ఏళ్ళ నుంచి మనం కాళ్ళని కాపాడుకోవాలి. ఎలా? లిఫ్ట్ లేని ప్రదేశంలో మెట్లు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి పారాఫిట్ వాల్ పట్టుకొని ఒక్కొక్క మెట్టు చొప్పున ఎక్కాలి, ఒక్కొక్క మెట్టు చొప్పున దిగాలి నెమ్మదిగా. అలా చేస్తే మన మోకాళ్ళని మనం కాపాడుకోవచ్చు. ఇతరతర నడుము నొప్పి నుంచి కాపాడుకోవచ్చు. ఇవి మీ చేతుల్లో ఉన్న జాగ్రత్తలు. ఈ నియమాలు పాటిస్తూ ఉంటే కొంతవరకు మనని మనం కాపాడుకోవచ్చు సజావుగా. ఇక మరి మోకాళ్ళు అరిగిపోయాయి, సౌండ్ వస్తుంది, కదలలేకపోతున్నాం, గ్రేడ్ 1, గ్రేడ్ 3లో ఉంది, సర్జరీ చేయాలన్నారు డాక్టర్లు అని చెప్తూ ఉంటారు. పూర్తిగా మజ్జ అరిగిపోయింది, మృదుస్థిల అంటారు. కీళ్ళ మధ్యలో ఉండే భాగాన్ని, మెత్తని ప్రదేశాన్ని మృదుస్థిల అంటాం. అలాంటి మజ్జని అరిగిపోయింది, గడిచిబారిపోయింది, ఆయిల్ తగ్గింది అని చెప్పేసి అంటుంటారు. సరే, ఏది ఏమైనా తగ్గింది, ఆపరేషన్ చేయాలి అని డాక్టర్ చెప్తుంటారు. అలా చెప్పిన సందర్భాల్లో కూడా ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఎంత సివియర్గా ఉన్నప్పటికీ, ఎన్ని సంవత్సరాల వాళ్ళకైనప్పటికీ శస్త్రచికిత్స లేకుండా పూర్తిగా మందులతో తగ్గించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే ఇక్కడ మీరు చూస్తారు. ఆర్థోయోగ్ క్యాప్సిల్స్ దొరుకుతూ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ ఉదయం 2, రాత్రి 2 భోజనం తర్వాత వేసుకుంటున్నట్లయితే ఇందాక చెప్పినటువంటి మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా క్రమ పద్ధతిలో ఒక 3 నెలలు వాడినట్లయితే పూర్తిగా తగ్గిపోతుంది. దాంతోపాటుగా మమ్మల్ని నేరుగా సంప్రదించినట్లయితే కొన్ని రకాల మోకాలికి మాత్రమే సంబంధించిన ఎక్సర్సైజ్ చెప్పడం జరుగుతుంది. దాంతో పూర్తిగా మీకు మోకాళ్ళి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. శస్త్రచికిత్స ఏమాత్రం అవసరం లేకుండానే తగ్గించుకోవచ్చు. మిత్రులారా, అవసరం ఉన్నవారు ఎవరైనా కూడా మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు. మీ సమస్యల్ని మాకు తెలపవచ్చు. మేము చెప్పినటువంటి ఆహార నియమాలు, ఇతర జాగ్రత్తలు పాటిస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మీ ముందుంటాను. సెలవు. నమస్కారం.